సముద్రం ఒడ్డునుండే ఒక ఊర్లో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. అన్న చాలా తెలివైనవాడు. కష్టపడి డబ్బు సంపాదించి ధనవంతుడైపోయాడు. కానీ తమ్ముడు మాత్రం చాలా అమాయకుడు. డబ్బు ఎట్లా సంపాదించాలో వానికి తెలియదు. ఒక దీపావళి పండుగ రోజు తమ్ముడు అన్న దగ్గరికి పోయి, అన్న నేను దీపావళి సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటానా, కొంచెం డబ్బులు ఇయ్యన్నా అని అడుగుతాడు. ఏందిరా నువ్వు ఎప్పుడు చూసినా నన్నొచ్చి డబ్బులు అడుగుతావు, కష్టపడి సంపాదించుకోవచ్చు కదా, నా డబ్బులతోనే బతుకుతాను నువ్వు, ఇంకోసారి నీ ముఖం నాకు చూపించకు అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొడుతుంది. తమ్ముడు బాధపడి రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే ఒక ముసలాయన కట్టెల మోపు ఎత్తుకొని కష్టపడుతూ నడుచుకుంటూ పోతాడు. తమ్ముడికి జాలేసి ఆ ముసలాయన నెత్తి మీద ఉన్న కట్టెల మోపు తీసుకొని ఈయన భుజాల మీద పెట్టుకొని ముసలాయనని ఇంటి వరకు డ్రాప్ చేస్తాడు. ఇంటికి పోయిన తర్వాత ముసలాయన అంటాడు, నువ్వు చాలా మంచోళ్ళలా ఉన్నావు బాబు, నీకు ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు, కానీ నా దగ్గర 3 రొట్టెలు ఉన్నాయి. ఆ 3 రొట్టెలు నీ ఆకలిని తీర్చడంతో పాటుగా నీ జీవితాన్ని మార్చేస్తాయి అని చెప్పి 3 రొట్టెలు ఇస్తాడు. ఈ 3 రొట్టెలు తీసుకొని ఈ సముద్రాన్ని దాటిన తర్వాత 3 చెట్లు వస్తాయి. 3 చెట్లను దాటిన తర్వాత 3 కొండలు వస్తాయి. 3 కొండల మధ్య ఒక గుహ ఉంటుంది. ఆ గుహ లోపల చాలామంది మరుగుజ్జుగా ఉండే పొట్టి మనుషులు ఉంటారు. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ 3 రొట్టెలు ఇవ్వు, వాళ్ళు నీకు బంగారం ఇస్తా అంటారు, కానీ తీసుకోకు, ఒక తిరగలిని అడుగు అని అంటాడు. తిరగలని అంటే మిక్సర్ గ్రైండర్, ఇసుర్రవుతూ అంటారు తెలంగాణలో. దాన్ని అడుగు, తీసుకొని రా అని అంటాడు. అలాగే ఈ తమ్ముడు పోయి ముందుగా సముద్రాన్ని దాటుతాడు, 3 చెట్లను దాటుతాడు, 3 కొండలను దాటుతాడు, మధ్యలో ఉన్న గుహలోకి వెళ్ళి ఆ పొట్టోళ్ళకి 3 రొట్టెలు ఇస్తాడు. ఆ పొట్టోళ్ళు వాటిని తీసుకొని తిని చాలా సంతోషపడి, ఈ సంచి నిండా నీకు బంగారం ఇద్దాం అనుకుంటాను అని అంటారు. ఇతను అంటాడు, నాకు బంగారం వద్దండి, నాకు ఒక తిరగలిని ఇవ్వండి అని అంటాడు. సరే అని చెప్పి వాళ్ళు ఒక మిక్సర్ గ్రైండర్ని ఇచ్చి, ఇది నువ్వు అడిగినవన్నీ ఇస్తుంది, కానీ నీకు సరిపోయినంత తీసుకున్న తర్వాత దీని మీద ఒక రెడ్ కలర్ క్లాత్ కప్పాలి, నువ్వు కనుక అట్లా కప్పకపోతే ఆ వస్తువులు వస్తూనే ఉంటాయి, జాగ్రత్తగా ఉండు అని చెప్పి పంపించేస్తారు. తమ్ముడు ఊరికొచ్చి ఆ తిరగల్ని తిప్పడం, దానిలో నుండి వచ్చిన బంగారు నాణ్యాలు, ధాన్యాలు అన్నిటినీ తీసుకొని కావాల్సినవన్నీ ఉంచుకొని మిగతావి మార్కెట్లో అమ్మేసి డబ్బులు సంపాదించుకొని కొన్ని రోజుల్లోనే అన్నకంటే ధనవంతుడిలాగా తయారవుతాడు. కానీ తమ్ముడిని చూసిన అన్న, వీడు నాకంటే తెలివి తక్కువడు, వీనికి పనిచేసే అంత టాలెంట్ కూడా లేదు, అట్లాంటిది ఇంత తక్కువ టైంలో నాకంటే ధనవంతుడు ఎట్లయిండు అని డౌట్ వస్తుంది. ఒకరోజు రాత్రి తమ్ముని ఇంటికి పోయి తెలియకుండా దొంగతనంగా కిటికీలో నుండి చూస్తాడు. అప్పుడు తమ్ముడు ఆ తిరగల్ని తిప్పుతూ దాంట్లో నుండి వచ్చిన బంగారం అవన్నీ తీసుకుంటూ ఉంటాడు. అన్న షాక్ అయిపోయి, ఈ తెలివి తక్కువ దగ్గర ఇది ఉండొద్దు అని చెప్పి తమ్ముడు వండుకున్న తర్వాత ఆ తిరగల్ని తీసుకొని ఒక పడవలో వేసుకొని ఫ్యామిలీతో పాటుగా పారిపోతాడు. సముద్రం మధ్యలో పోయిన తర్వాత ఆ తిరగల్ని తిప్పడం స్టార్ట్ చేస్తాడు. దాంట్లో నుండి బంగారం, వజ్రాలు, వైడూర్యాలు అన్నీ వస్తాయి. అన్న చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. కాకపోతే అన్నకు తెలియని విషయం ఏంటంటే, కావలసినవన్నీ వచ్చిన తర్వాత దాని మీద రెడ్ కలర్ క్లాత్ కప్పాలి. ఒకవేళ కప్పకపోతే ఆ బంగారం వస్తూనే ఉంటుంది. అది తెలియని అన్న అది చూసుకుంటూ ఉండిపోతాడు. బంగారం వస్తూ వస్తూ ఆ పడవ అంతా నిండిపోతుంది. ఆ బరువుకి పడవ నీళ్ళలో మునిగిపోతుంది. దురాశాపరుడైన అన్న కుటుంబంతో సహా సముద్రంలో మునిగి చచ్చిపోతాడు.